అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వ్యూ మీడియా. ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు మోసూరి పార్థసారథి గారు మనతో ఉన్నారండి. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. యాక్చువల్గా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి. డెఫినెట్గా ఇప్పుడు వాస్తు నిపుణులు కూడా కావాలంటారా? 100% కావాలి. ఇక్కడ శాస్త్రానికి కాసేపు పక్కన పెడితే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మీకు కావాల్సిన ఇంజనీర్ మీకు ఏమేమి ఇస్తాడు? మీరు ఒక ప్లాన్ అడిగినప్పుడు ఇంజనీరింగ్ కోణంలో వారు చూసేది ఏంటంటే బిల్డింగ్ ఒక స్ట్రెంగ్త్ కావాలి. ఎన్ని అడుగులకు ఒక పిల్లర్ వేస్తే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, స్లాబ్ ఎంత మందంలో వేస్తే బాగుంటుంది, లీక్లు అవ్వకుండా ఉంటుంది, పునాదులు ఎన్ని వేస్తే బిల్డింగ్ ఎన్ని అంతస్తుల వరకు వేయచ్చు, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్లో ఒక ఇంజనీర్ ఇచ్చే ఫార్ములాస్ అవి, దాని ప్రకారం ప్లాన్ ఉంటుంది. కానీ ఆ ప్లాన్లో కంఫర్ట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, కంఫర్ట్ అనేది ముఖ్యమే, కానీ వాస్తు ఉండదు. అందరూ ఇంజనీర్లు వాస్తు ప్రకారం కాకుండా కంఫర్ట్తోనే ఇస్తారని నేను చెప్పను. ఇంజనీర్స్లో కూడా కొంతమంది వాస్తుని పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ సబ్జెక్టు తెలియడం వేరు, సబ్జెక్టులో నిపుణులు వేరు. ఒక నిపుణులతో చేయించుకోవటం వల్ల 100% న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్లో ఆ బలం ఎంత కావాలి, ఇంటికి ఎన్ని అంతస్తులు వేయాలి, ఏ పునాది ఎట్లా పెట్టాలి, ఎన్ని అడుగులు ఒక పిల్లర్ వేయాలి, ఇవన్నీ చెప్తారు. దాంతోపాటు నెక్స్ట్ అదే అవకాశాన్ని ఒక వాస్తు సిద్ధాంతి కూడా ఇవ్వడం వల్ల అటు ఇంజనీరింగ్ సెక్షన్లోని మీరు సక్సెస్ఫుల్ అండ్ వాస్తు సెక్షన్లో కూడా మీరు సక్సెస్ఫుల్. సో లైఫ్ లాంగ్ మీరు, మీ పిల్లలు, వారి పిల్లలు చక్కగా 3 తరాలు, ఒక ఇల్లు 3 తరాలకు పనిచేస్తుంది, తెలుసు కదా మీకు. ఈ 3 జనరేషన్స్ కూడా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉంటారు. భూమి గుండ్రంగా ఉన్నట్టే 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి. ఈ 4 దిక్కుల్లో ఎక్కువగా తూర్పు దిక్కుకే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాం? తూర్పు దిక్కు అందరికీ మంచిదని ఎందుకు చెప్తాం? ఎస్, జనరల్గా తూర్పు ఎందుకు అందరికీ మంచి చేస్తుందంటే సూర్యుడు ఉదయించేది తూర్పును కాబట్టి. ఇక్కడ లైట్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ ఒక ఇంట్లో చూడండి, మీరు చాలా ఇల్లు మీరు కొన్ని గమనించినట్లయితే ఒక ఇంట్లో ఎప్పుడు చీకటిగా ఉంటుంది, వెంటిలేషన్ ఉండదు. ఆ ఇంట్లో మీరు ఉన్నంతకాలం మీకు మనసులో ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్, ఒక బాధ, ఏమీ చేయలేని ఒక నిస్సహాయత, మనం ఏం చేద్దామన్నా పనులు ఎదరికి వెళ్ళకపోవటం, అనుకున్న పనులు అనుకున్న టైంకి అవ్వకపోవటం, ఒక రకమైన మీ యొక్క ఫోకస్ అనేది చేయలేరు మీరు చేస్తున్న వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ. అట్లీస్ట్ మనశ్శాంతిగా నిద్ర కూడా రాదు. కారణం ఏంటంటే ఇదంతా వెంటిలేషన్. శాస్త్రం అనేది పక్కన పెడితే ఈ ఎలిమెంట్స్ మనకి ఎంత అవసరం, ఆ ఎలిమెంట్స్కి అనుగుణంగా అయినా సరే అట్లీస్ట్ సైన్స్ని దీనికి ఆపాదించి సైన్స్ ప్రకారం చూసుకున్నా సరే మీ యొక్క ఆన్సర్ అందులో ఉంది. చీకటిగా ఉన్న ఇంట్లో ఒక రిజల్ట్, చక్కగా చుట్టూ వెంటిలేషన్ ఉన్న ఇంట్లో ఒక రిజల్ట్. కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వెంటిలేషన్ చాలా అవసరం. చాలామందికి ఒక పేరు బలాన్ని బట్టి ఒక దిక్కు సెట్ అవుతుంది అంటారు. దాని గురించి కొంచెం మీ మాటల్లో వివరణ. డెఫినెట్గా ఇక్కడ ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన విషయం, చాలామంది పూర్వం నుంచి కూడా మనం జనరల్గా మనం ఏదైనా ఒక అద్దింట్లోకి వెళ్ళాలా లేకపోతే ఒక సంతింట్లో ఏ పేరు గల, మా పేరు ఇదండి, ఈ పేరులో ఏ గుమ్మం మాకు నప్పుతుంది అని క్వశ్చన్ అందరినీ అడిగి జనరల్గా అలా పాటిస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే తూర్పు గుమ్మం పలానా మేడం గారు శ్రీలక్ష్మి గారికి తూర్పు గుమ్మం బాగుంటుంది అని చెప్పారనుకోండి, అదే తూర్పు గుమ్మంలో మీకు నష్టాలు కూడా జరగచ్చు. కారణం మీ పేరు బలంతో ఉన్న గుమ్మం కాదు, ఇంటి యొక్క నైసర్గిక స్వరూపంలో దోషాలు, అంటే వాస్తు దోషాలు అనమాట. ఇక్కడ సమస్య ఏంటి అంటే పేరు బలం బట్టి గుమ్మం కాదు, అక్కడ ఉన్నది ఎటువంటి గుమ్మం అయినా సరే, ఏ దిక్కు గల గుమ్మం అయినా సరే, తూర్పు అవనివ్వండి, పడమర అవనివ్వండి, ఉత్తరం అవనివ్వండి, దక్షిణం అవనండి, ఎవరైనా, నేను ఇప్పుడు నిర్ధారణగా చెప్తున్నాను, ఎవరైనా ఎటువంటి గుమ్మంలోనైనా సరే, ఏ దిక్కు గుమ్మంలోనైనా సరే హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది ఖచ్చితంగా 100% వాస్తుకు ఉండాలి. ఇల్లు 100% వాస్తుకుంటే మీ పేరుతో సంబంధం లేదు. అయితే జనం నమ్మట్లేదు, ఎందుకు తెలుసా అంటే పలానా గుమ్మం మీకు బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ గుమ్మంలోకి వెళ్ళారు, బాగుంది కదా ఆయన చెప్పాడు కాబట్టే ఆ గుమ్మంలోకి వెళ్ళాను, బాగుందని మీరు ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్. రెండోది, పలానా గుమ్మంలోకి వెళ్ళొద్దు అని ఒక వ్యక్తి చెప్పాడు, ఒక పంతులు గారు చెప్పారు, మీరు ఆ గుమ్మంలోకి వెళ్ళారు, ప్రాబ్లం ఇంట్లో ఉంది, మీకు నప్పలేదు, మీరు అనుకున్న పనులు అవ్వలేదు,
పలానా పంతులు గారు చెప్పారు కాబట్టి నాకు అక్కడ అవ్వలేదు అని మైండ్లో బ్లైండ్గా మీరు ఫిక్స్ అయిపోవడం వల్ల అపోహలు తప్ప మనిషి ఇలా ఈ పేరు మీద ఈ గుమ్మం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, పాటించాల్సిన అవసరం లేదు. ఉండాల్సింది నీట్గా అక్కడ 100% వాస్తుకుంటే ఎవరు ఏ గుమ్మంలో ఉన్నా ఖచ్చితంగా సక్సెస్. ఇప్పుడు దాకా నిజంగా అందరూ ఏంటంటే గుమ్మం బట్టి అద్దెల వాళ్ళు కూడా చెప్తున్నాం, మేము సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాం. మీకు ఈ గుమ్మం నప్పుతుంది, ఆ గుమ్మం తీసుకోండి, తూర్పు పడమర అంతే. నైరుతి అవ్వదు, మనకి దక్షిణం అవ్వదు, దక్షిణ గుమ్మం అస్సలు పనికిరాదు. ఆ దక్షిణ గుమ్మం గొడవ ఏంటండి? ఇప్పుడు మనకి ఈశ్వరుడు ఉంటాడు దక్షిణం వైపు, దేనికోసం దక్షిణ గుమ్మాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. జనరల్గా శాస్త్రంలో ఏముందంటే కంప్లీట్గా నాలెడ్జ్ తెలిసిన వ్యక్తి ఒక రకంగా ఆలోచిస్తాడు, కొద్దిగా అక్కడ కొంత నాలెడ్జ్ తీసుకున్న వ్యక్తి ఒకలాగా ఆలోచిస్తాడు. నైరుతిలో ఉన్నది నైరుహి అనే ఒక రాక్షస స్థానం అనేది అందరికీ కామన్గా తెలిసిన విషయం. ఇటువంటి విషయంలో ఏమైంది, నైరుతిలో రాక్షసుడు ఉన్నాడు, దక్షిణ భాగం అంతా కూడా ఎక్కువ నైరుతి సగ భాగం దక్షిణంలో ఉంది కాబట్టి దక్షిణంలో మనం ఉండటం వల్ల ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది అపోహ మాత్రమే. కానీ అదే దక్షిణంలో దక్షిణ ఆగ్నేయానికి కనుక మనం గుమ్మం కానీ గేట్ కానీ తీసుకొని అందులో ఉంటే 100% మంచే జరుగుతుంది, అందులో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది లేదు. గురువుగారు, వాస్తుశాస్త్రం అసలు ఉందా లేదా? అసలు వాస్తుశాస్త్రం నమ్మాలా వద్దా, ఎందుకు నమ్మాలి అనేది చెప్తానండి. ఒక ఉదాహరణ ఏంటంటే, జనరల్గా ఒక మనిషి శరీరం ఎప్పటికప్పుడు మనకి డెడ్ సెల్స్ ఫామ్ అవుతుంటాయి కదా స్కిన్ మీద. ఈ డెడ్ సెల్స్ ఫామ్ అయినప్పుడు మనం స్నానం చేస్తాం, పొద్దున్న సాయంత్రం చేస్తాం. జనరల్గా ఒక నీట్గా స్నానం చేసున్న వ్యక్తిని దోమలు ఎక్కువ కొడతాయా, 2 రోజుల నుంచి స్నానం చేయని వ్యక్తిని దోమలు ఎక్కువ కొడతాయా? మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నాకు మాత్రం ఎక్కడున్నా కొడతాయండి, ఇప్పుడు స్నానం చేసి వచ్చినా కొడతాయి. సూపర్. అయితే జనరల్గా జరిగేది ఏంటంటే, ఇక్కడ బ్యాడ్ ఎక్కడ ఎక్కువ ఉందో, బ్యాక్టీరియా ఎక్కువ ఉందో స్నానం చేయలేని వాళ్ళకి ఎక్కువ దోమలు కొడతాయి. ఇక్కడ వాస్తు అనేది మీ ఒంటికి స్నానం ఎలాగో వాస్తు అనేది మీ ఇంటికి అలాగా. ఓకే, ఇక్కడ మీరు పడే బాధలు కష్టాలు, దోమలు అనుకోండి, కాసేపు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్క దోమ కుడితే జస్ట్ చిన్న దద్దురు వచ్చి మానిపోతుంది, ఒక్కొక్క దోమ కుడితే జ్వరం వస్తుంది, ఒక్కొక్క దోమ కుడితే మలేరియా, ఫైలేరియా, డయేరియా రకరకాల జబ్బులు వస్తాయి, ఒక్కొక్క దోమ కుడితే కోలుకోలేని దెబ్బతినే దోమలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బోధకాలు అంటాం, బోధకాలు అనేది ఒక దోమకాటు వల్ల వస్తుంది, తెలుసు కదా మీకు. మరి జ్వరం వచ్చింది తగ్గిపోయింది, బోధకాలు వచ్చింది ఎందుకు తగ్గలేదు అంటే అన్నిటికన్నా ఒక పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న దోమ, ఆ దోమ కాటుకి చాలా వరకు మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. అట్లాగే సమస్యలు కూడా దోమల కింద మీరు అర్థం చేసుకుంటే, కొన్ని సమస్యలు వస్తాయి వెళ్ళిపోతాయి, కొన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర, కొన్ని రోజుల పాటు ఇంపాక్ట్ చూపిస్తుంది, కొన్ని ఉండిపోతాయి మీ దగ్గర. నేను అనేది ఏంటంటే అవి ఉంచుకోకండి. అసలు దోమలతో మీరు కుట్టించుకోకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ స్నానం చేయాలి. అట్లాగే మీ ఇల్లు ఫస్ట్ వాస్తుకు ఉండాలి, అది నేను చెప్పేది. మీ ఇల్లు కరెక్ట్గా వాస్తుకుంటే మీ ఇంట్లోకి అసలు నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వస్తుంది, దోషాలు ఎందుకు ఉంటాయి, మీకు అందులో నష్టమేముంది? ఒకళ్ళు చెప్పారు వాస్తుని నమ్మద్దు అన్నారు, నమ్మకపోవడం వల్లే మీకు నష్టం, నమ్మితే మీకు సుఖం. మీరు సుఖం వైపు వెళ్తారా, నష్టం వైపు వెళ్తారా? ఎవరో చెప్పారు ఏదో చెప్పారని మూఢంగా వెళ్లకుండా శాస్త్రాన్ని దానికి అనుగుణించి అది ఎంతవరకు మనకి బెనిఫిట్ కలుగుతుంది, ఎంతవరకు మనం లాభపడుతున్నాం అనేది కనుక మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఈ వాస్తుశాస్త్రం వల్ల మంచే జరుగుతుంది. కానీ ఇంతవరకు ఎవరికి చెడు జరిగింది అని మీరు ప్రూవ్ చేయండి చూద్దాం. హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మనిషికి ఏం కావాలి? ఒక ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, డబ్బు, ఇవి కదా కావాల్సింది. ఎవరో ఏదో చెప్పారని మూఢంగా మనం ఆలోచించేసి ఇవన్నీ నమ్మను అని చెప్పి పెట్టలేని ప్రదేశాల్లో వేరే ఇప్పుడు బరువు పెట్టకూడదన్న ప్రదేశంలో బరువు పెట్టి ఏమొచ్చింది మీకు లైఫ్లో? మీ టైం వేస్ట్ అయింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక సిస్టమాటిక్ ప్లానింగ్ లైఫ్కి చూపిస్తుంది వాస్తు అన్నది అర్థమైంది మీ మాటల్లో. డెఫినెట్గా అందులో డౌటే లేదు. మీరు చేసే ప్రతిదీ కూడా మీ ఇంపాక్ట్ ఎక్కడ మొదలవుతుంది, మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మీరు పడుకొని లెగిసిన దగ్గర నుంచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఇంట్లో పడుకొని లెగిసిన దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంపాక్ట్. మీరు మ్యారీడా? పొద్దున్నే లెగిసి శ్రీలక్ష్మి గారు మీ హస్బెండ్ని చూస్తున్నారు,
సార్ పేరు హేమంత్. హేమంత్ గారిని చూస్తున్నారు. హేమంత్ గారు నవ్వుతూ కనిపించారనుకోండి, ఆ రోజు సాయంత్రం వరకు మీకు హ్యాపీగా ఉంటుంది. అదే పొద్దున్నే మీరు లెగ్గానే హేమంత్ గారు కొంచెం సీరియస్గా కనిపించారనుకోండి, మీ మనసులో బాధ ఉంటుందా ఉండదా? కావాల్సింది ఇది. ఇక్కడ మన ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కావాల్సింది సక్సెస్ కదా, మనిషికి కావాల్సింది సక్సెస్. పొద్దున్నే లేచి చక్కగా మంచి వాతావరణంలో ఉంటూ ఆనందంగా ఒక మంచి కాఫీ తాగి చక్కగా టిఫిన్ చేసి బయటకు వెళ్తే ప్రతి పని సక్సెసే కదా. పొద్దున్నే మనశ్శాంతి లేకుండా మనసులో ఆలోచనలు ఆ బాధ పెట్టుకొని ఏ పనికి వెళ్ళినా చేయలేరు. కావాల్సింది అది. ఆ సక్సెస్ అనేది ఇల్లు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నా మనవి, ఇంటిని కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక సిద్ధాంతి సలహా తీసుకొని సిద్ధాంతితో ప్లాన్ వేయించుకొని చేయించుకుంటే సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.